ఒక వ్యక్తి ఒంటరిగా 100 రోజులున్నా అతని గురించి ఏమీ తెలుసుకోలేం. అదే నలుగురిలో 4 రోజులుంటే చాలు అతని వ్యక్తిత్వం ఏంటో తెలిసిపోతుంది. ఈ నానుడిని ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఎక్కువగా ఫాలో అవుతున్నాయి. అదే గ్రూప్ డిస్కషన్స్ రూపంలో. ఒక వ్యక్తి లీడర్షిప్ క్వాలిటీస్ని, అతని ఎబిలిటీస్ని, అతని వీక్నెసెస్ని ఆ గ్రూప్ డిస్కషన్స్లోనే ఇంటర్వ్యూయర్స్ అసెస్ చేస్తారు. చాలామంది ఇంటర్వ్యూకి వెళుతున్నప్పుడు ఒక హర్డిల్గా, ఒక గండంగా భావించే గ్రూప్ డిస్కషన్స్లో ఏం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, దానిలో డూస్ అండ్ డోంట్స్ ఏంటి అనే అంశాలపైనే ఈరోజు మనం చర్చించబోతున్నాం. దీనిపై వివరించడానికి మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ చిరంజీవి గారు ప్రస్తుతం హెచ్ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం చిరంజీవి గారు. నమస్తే సాయి. ప్రస్తుతం మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారి డౌట్స్ ఏంటో తెలుసుకొని ఆ డౌట్స్కి చిరంజీవి గారు క్లారిఫై చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద షో. ముందుగా చిరంజీవి గారు, గ్రూప్ డిస్కషన్ అనేది చాలామంది ఇంటర్వ్యూస్కి వెళుతున్న వాళ్ళకి ఒక గండంగా, అదొక పెద్ద హర్డిల్. దాన్ని బేస్ చేసుకుని మనం ఎలా గ్రూప్ డిస్కషన్ ఉందంటే ఇంటర్వ్యూకి అటెండ్ కాని సందర్భాలు కూడా చాలా మందికి ఉంటాయి. రైట్. సో ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఎందుకని గ్రూప్ డిస్కషన్స్ పెడతాయి అసలు? మెయిన్గా ఒకప్పుడు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే విధానానికి, ఈరోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్న విధానానికి చాలా తేడా ఉంది. ఒకప్పుడుకి వెళ్ళగానే ముందుగా ఏం చేసేవారంటే పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టేవారు, హెచ్ఆర్ రౌండ్ అని. పర్సనల్గా ఇంటర్వ్యూ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళని అప్పుడు తీసుకెళ్ళి గ్రూప్ డిస్కషన్స్లో పెట్టేవారు. బట్ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు జనరల్గా ఎలా చేస్తున్నారంటే పర్సనల్ ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసుకునే ఓపిక ఇంటర్వ్యూస్కి లేదు. ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళలో ద బెస్ట్ కావాలి వాళ్ళకి, అంతే. సో అందుకే ఇది ఒక మంచి పద్ధతి అన్నమాట. రాగానే ముందుగా లాంగ్వేజ్ టెస్ట్ ఇంకేం చేస్తారంటే జామ్ సెషన్ 1 minute మాట్లాడిపిస్తారు. మాట్లాడడం 1 minuteలో చక్కగా ఏమడుగుతారంటే సింపుల్ ఇష్యూస్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, లేదా మీ విలేజ్ గురించి 2 నిమిషాలు మాట్లాడమని, నీకు నచ్చిన సినిమా అని, నీ హాబీస్ అని, హ్యాబిట్స్ అని, ఏదో ఒక టాపిక్ ఇస్తారు. ఎక్కువ శాతం ఇచ్చే టాపిక్స్ ఏంటంటే హాబీస్ గురించి మాట్లాడమని 2 నిమిషాలు, లేదా మీ సొంత ప్లేస్, ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని డిస్క్రైబ్ చేయమని, లేదా ఐడియల్ జాబ్, నీకు మంచి నచ్చే ఉద్యోగం ఏంటి, ఎందుకు అనేది. ఇది మాట్లాడినంతసేపు మీ లాంగ్వేజ్ స్కిల్స్ చూస్తారు. ఇంగ్లీష్ బాగుందా లేదా, కమ్యూనికేషన్ బాగుందా లేదా, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఇది చూస్తారు. ఇది అయిపోయిన వెంటనే గ్రూప్ డిస్కషన్స్కి వెళ్తారు. ఈ గ్రూప్ డిస్కషన్స్లో ఏంటంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్స్ ఏంటంటే రేపు నీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత నువ్వు ఒంటరిగా పనిచేయాల్సి ఉండదు. రోజు ఆఫీస్లో కొలీగ్స్ అందరితో కలిసి చేయాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలో ఆర్ యూ టీమ్ ప్లేయర్ ఆర్ నాట్. చాలామంది ఏంటంటే ఒంటరిగా బాగా పర్ఫామ్ చేస్తారు, గ్రూప్లోకి వచ్చేసరికి పర్ఫామ్ చేయలేరు. కొంతమంది ఎంత టాలెంటెడ్ అయినప్పటికి కూడా, ఎంత స్కిల్డ్ పర్సన్ అయినప్పటికి కూడా చుట్టూ ఉండే జనాలతో ప్రాపర్ రిలేషన్స్ ఉండవు, కోఆర్డినేషన్ చేసుకోవడం రాదు, కోఆపరేట్ చేయడం రాదు. ఈ కోఆర్డినేషన్, కోఆపరేషన్ అండ్ ఇవి లేకపోవడం వల్ల ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా కూడా సక్సెస్ కాలేడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సామెత చెప్తూ ఉంటారు, నన్ ఆఫ్ అస్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఆల్ ఆఫ్ అస్. అంటే నేను బలవంతున్నే కావచ్చు, కానీ మీ అందరి బలం కలిపితే నా బలం ఎందుకు రాదు. అలాగే ఒక వ్యక్తి ఎంత టాలెంటెడ్ అయినప్పటికీ కూడా ఒక వ్యవస్థలో, ఒక ఆర్గనైజేషన్లో అందరి టాలెంట్తో కలిపితే ఆయన టాలెంట్ ఎందుకు పనిచేయదు. కాబట్టి తప్పనిసరిగా జనాలతో మింగిల్ అవ్వాలి. ఈయనకు ఆ నేచర్ ఉందా లేదా, అంటే ఎలా ఉంటుంది అంటే ఒక టీంలో పనిచేయగలవా లేదా అనేది చూడడం అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ. ఒకవేళ నువ్వు కొంతకాలం పనిచేసిన తర్వాత ఒక టీంకి మేనేజర్ని చేస్తే నువ్వు టీంను లీడ్ చేయగలవా లేదా, ఇంకో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా, ప్లస్ నలుగురిలో ఉన్నప్పుడు నీ యాటిట్యూడ్ ఏంటి, అంటే మీ రియాక్షన్ ఏంటి, మీ రెస్పాన్స్ ఏంటి, మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలకి, మీ చుట్టూ ఉన్న జనాల వైపు నీ రియాక్షన్ ఏంటి, నీ రెస్పాన్స్ ఏంటి, హౌ యూ గెట్ అలాంగ్ విత్ ద పీపుల్. అందరినీ కలుపుకొని నువ్వు ఎలా ముందుకెళ్తావు, ఆర్గనైజేషన్ గోల్స్ వైపు కావచ్చు, సో నీకు ఇచ్చిన టార్గెట్స్ వైపు కావచ్చు. ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్లో టీం వర్క్, ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది చూడడం కోసమే మెయిన్గా ఈ గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తారు. ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే రైట్, ఒక ఇష్యూ ఇచ్చారనుకోండి, సమ్ ఇష్యూ లైక్ కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ కూడా కొన్ని గ్రూప్ డిస్కషన్స్లో పెడతారు. అట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో వచ్చినప్పుడు మన వ్యక్తిత్వం అనేది మనం బయటపడాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటప్పుడు ఎలా ఉండాలి, మన వ్యక్తిత్వాన్ని చంపుకనైనా ఉండాల్సిన పరిస్థితి మీరు అడిగారు. లాస్ట్ టైం సేమ్ థింగ్ బెంగళూరులో స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతారంటే ఎమోషన్స్ని ఎగ్జిబిట్ చేయలేకపోవడం, ఓవర్ ఎమోషన్స్ని ఎగ్జిబిట్ చేయడం.
ఇవన్నీ ఎలా చూస్తారంటే చెప్తాను. బెంగళూరులో ఎయిర్ హోస్టెస్ ఇంటర్వ్యూస్ అవుతున్నప్పుడు అందరు అమ్మాయిలు కూర్చున్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు అందులో, హోస్ట్ అండ్ హోస్టెస్. అందులో నా స్టూడెంట్స్ 2 అమ్మాయిలు వెళ్ళారు, తెలుగు అమ్మాయిలు. వాళ్ళు సెలెక్ట్ కాలేదు. వచ్చిన తర్వాత ఏమమ్మాయి అంటే గ్రూప్ డిస్కషన్లో మేము పోయాం సార్ అన్నారు. గ్రూప్ డిస్కషన్లో ఏమైంది అంటే, ఏం టాపిక్ సార్ అది, ఆ టాపిక్ ఇచ్చారు, మేము ఎలా మాట్లాడతామని అన్నారు. ఏంటమ్మాయి ఆ టాపిక్ అంటే, ఏం లేదు, వాళ్ళు ఏమడిగారట అంటే 8 మెంబర్స్ని కూర్చోబెట్టి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, టాపిక్ ఈజ్ దట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సిల్క్ స్మిత టు సినీ ఇండస్ట్రీ అన్నారంట. అనగానే సిల్క్ స్మిత అనగానే చిన్నప్పటి నుండి వీళ్ళకి ఏదో నెగిటివ్ రోల్, నెగిటివ్ క్యారెక్టర్ ఫీలింగ్ ఉంది. దాంతో వీళ్ళు సిగ్గుపడ్డము లేదా బిడియపడ్డము, ఆవిడ గురించి ఏం మాట్లాడదాం అనుకోండి, సైలెంట్గా ఉన్నారు. అందులో ఒక అమ్మాయి లేచిందట, చక్కగా మొదలెట్టిందట, సిల్క్ స్మిత క్రియేటివ్ డాన్సర్ అండ్ రియల్ ఎ గుడ్ యాక్ట్రెస్ హూ క్రియేటెడ్ సెన్సేషన్, పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆవిడ, చాలామంది డాన్సర్స్కి ఆదర్శం అంటూ చక్కగా మాట్లాడేసిందట. ఆ అమ్మాయి సెలెక్ట్ అయిందట. అంటే అక్కడ నీ పర్సనల్ ఎమోషన్స్ ఏంటి, ఫీలింగ్స్ ఏంటి పక్కన పెట్టేసి ఆ విషయాన్ని విషయంగా ప్రజెంట్ చేయడం నేర్చుకోవాలి. ఓకే. ఎందుకంటే నువ్వు అక్కడ వెళ్ళిన ఉద్యోగం ఏంటి, ఎయిర్ హోస్టెస్. ఎయిర్ హోస్టెస్ అంటే నీకు ఫ్లైట్లో ఎక్కినప్పుడు వచ్చే కస్టమర్స్లో నానా రకాల జనాలు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతారు. అన్ని రియాక్షన్స్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా నీ ఇంటర్నల్ ఫీలింగ్స్ పక్కన పెట్టి వాళ్ళని కూల్గా, పొలైట్గా, రెస్పెక్టబుల్గా మాట్లాడడం అనేది అక్కడ నీ డ్యూటీ. ఆ ఎబిలిటీ నీలో ఉందా లేదా అనేది చూడడమే వాళ్ళ ఉద్దేశం. కానీ సిల్క్ స్మిత గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేశారనుకోవడం పొరపాటు అక్కడ. కాబట్టి ఎప్పుడు ఒక టాపిక్ ఇచ్చినప్పుడు టాపిక్ మీద ఉన్న నాలెడ్జ్ కాదు, దాన్ని ప్రజెంట్ చేసేప్పుడు నీ ఎమోషన్స్ ఏంటి, నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇది చూస్తారనమాట. కాబట్టి మన పర్సనల్ ఎమోషన్స్ని పక్కన పెట్టి ఇచ్చిన టాపిక్ మీద ఎంత ప్రొఫెషనల్గా మాట్లాడడం అన్నది ఒక్కటే చూస్తారు. సో స్టూడెంట్స్ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, ఆ డౌట్స్ ఏంటో కనుక్కుందాం. సార్ స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ ఏంటో కనుక్కుందాం. ఓకే. మీ డౌట్ ఏంటండి? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మస్తాన్ వలి, నేను గుంటూరు నుంచి వచ్చాను. నాకు డౌట్ ఉంది సార్. ఫస్ట్ గ్రూప్ డిస్కషన్లోకి లోపలికి రూమ్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడ కూర్చోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మిడిల్లో కూర్చుంటే ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేకపోతే స్టార్టింగ్లోనే? సో అవన్నీ నా డౌట్స్ ఉంది సార్. దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. రియలీ మంచి క్వశ్చన్. జనరల్గా ఇది చాలామంది అబ్జర్వ్ చేయరు, కొంతమంది అబ్జర్వ్ చేసినా పట్టించుకోరు. బట్ నిజంగా మనం ఎక్కడ కూర్చున్నాం అనేది ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. జనరల్గా గ్రూప్ డిస్కషన్కి వెళ్ళినప్పుడు అసలు ఆ గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేసే వాళ్ళ స్టైల్ ఏంటో మనకు తెలియాలి. జనరల్గా ఎలా ఉంటాయంటే చాలామంది సర్కిల్గా పెడుతూ ఉంటారు. సర్కిల్గా గ్రూప్ డిస్కషన్ పెట్టినప్పుడు ఎక్కడ కూర్చున్నా ప్రాబ్లం ఉండదు. సర్కిల్గా గ్రూప్ డిస్కషన్ పెట్టినప్పుడు ఎక్కడ కూర్చున్నా ప్రాబ్లం ఉండదు. కానీ యూ షేప్లో పెడతారు. యూ లెటర్ ఉంటుంది కదా, యూ ఆకారంలో. యూ షేప్లో గ్రూప్ డిస్కషన్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా వీలైనంత మటుకు సెంటర్ ప్రిఫర్ చేయాలి. అంటే యూ ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ కాకుండా సెంటర్లో కూర్చోవాలి. సెంటర్లో కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి, రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఐ కాంటాక్ట్ మనం మెయింటైన్ చేయడానికి కానీ, మన వాయిస్ని ఫ్లోట్ చేయడానికి కానీ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నాకు సైడ్ కూర్చున్న వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళతో మాట్లాడడానికి తల ఇలా తిప్పి మాట్లాడాలి. బాడీ పొజిషన్ బట్టి వాయిస్ వీక్ అవుతూ ఉంటుంది, బాడీ పొజిషన్ బట్టి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ముందు సరిగ్గా కూర్చోగలిగి సూటిగా కళ్ళలోకి చూడగలిగినప్పుడు చాలా బాగా మాట్లాడగలవు. కాబట్టి ఎప్పుడు సెంటర్ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ప్రిఫరబుల్. రైట్ సార్. గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ కాకముందు మనతో పాటు ఉన్న ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది ఎట్లా ఉండాలి, దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారా ఇంటర్వ్యూ? ఇది యాక్చువల్గా మీరు అడిగింది ఏంటంటే వెరీ ప్రొఫెషనల్. చాలా వరకు ఏం చేస్తారంటే మంచి పెద్ద లెవెల్ జాబ్స్కి వెళ్ళినప్పుడు గ్రూప్ డిస్కషన్స్ పెట్టినప్పుడు ముందు లాబీలో వాళ్ళు ఒక సంస్థకి వెళ్ళామనుకోండి ఇంటర్వ్యూకి, అలా ఏం చేస్తారంటే మ్యాగజైన్స్ వదిలేస్తారు, వాళ్ళ సంస్థకు సంబంధించిన అచీవ్మెంట్స్ అన్ని డిస్ప్లే చేస్తారు. అక్కడ అన్నీ ఉంటాయి. అక్కడ మనం ముందుకు వెళ్తాం కదా, అక్కడ కూర్చుంటారు నలుగురు ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళే. అక్కడ మనం ఇన్ఫార్మల్గా మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు అందులో కంపెనీ ఎంప్లాయీ ఒకరు ఉంటారు. మనకేం తెలుసు మనం ఇన్ఫార్మల్గా ఎలా మాట్లాడుతున్నాం అనేది దే క్యాచ్ ద పాయింట్. ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ కూడా ఆనెస్ట్గా అయితే కొంతమందికి ఎలా తీసుకుంటారంటే మనం ఇంటర్వ్యూల హాల్లో కదా, లోన ప్రొఫెషనల్గా ఉండాలి అని ఇక్కడ ఇన్ఫార్మల్గా ఏదో మాట్లాడుకోవడం, పనికిరాని విషయాలు మాట్లాడడం, కామెంట్ చేయడం, ఈ జాబ్స్ ఏముంది రెండు అనడం, గొప్పలు చెప్పుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ లోన్కి వెళ్ళగానే ఎంత సిన్సియర్గా ఉన్నా వాళ్ళకి తెలిసిపోద్ది, ఓహో జనాల ముందు ఈయన యాక్ట్ చేస్తాడు, పర్సనల్ లైఫ్లో మాత్రం ఈజ్ నాట్ ప్రొఫెషనల్ అని తెలిసిపోద్ది. కాబట్టి మనం బయటైనా లోనైనా ఇంటర్వ్యూ ఆ కాంపౌండ్లోకి వెళ్ళిన దగ్గర నుండే వీ షుడ్ బి ప్రొఫెషనల్.
కొంతమంది ఎమోషన్స్ని బేస్ చేసుకొని కొంతమంది మాట్లాడుతుంటారు, లైక్ వాళ్ళు ఎమోషనల్ అవుతుంటారు. అట్లాంటి టైంలో వాళ్ళని ఎలా వారించాలి, వాళ్ళని అడ్డుకొని మనం ఎలా మాట్లాడగలగాలి? సో వెరీ సింపుల్. ఎదుటి వాళ్ళు ఎమోషన్స్ అంటే కొంతమంది గట్టిగా అరిచేస్తూ కోపం చేస్తూ ఉంటారు. కొందరు అంటే టాపిక్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు ఏ వ్యక్తి అయితే నవ్వుతూ అందరిని కూల్ చేయగలుగుతాడో హీఈస్ అ లీడర్. ఓకే. కాబట్టి వాళ్ళు ఎమోషనల్ అయినప్పుడు నువ్వు ఎమోషన్స్ని ఎంత బాగా కంట్రోల్ చేసుకోగలవు నెంబర్ 1. వాళ్ళ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేయడానికి నువ్వేం చేయగలవు అక్కడ అనేది నెంబర్ 2. అంటే మళ్ళీ లైటర్ సైడ్ నువ్వు టాపిక్ని ఎలా తీసుకొస్తావు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి మెయిన్గా గ్రూప్ డిస్కషన్లు చూసుకోవాల్సింది ఎమోషన్స్ అంటే సిగ్గుపడ్డం, భయపడ్డం, బాధపడ్డం, డిప్రెసివ్గా కూర్చోవడం, సడన్గా ఫీల్ అయిపోవడం, సడన్గా కోపం తెచ్చుకోవడం, ఈ ఎమోషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకోగలగాలి, నీట్గా రిలీజ్ చేయగలగాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ పావని. ఓకే. గుంటూరు నుంచి వచ్చాను సార్. ఓకే సార్, ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్లో మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలా, అంటే అందరికన్నా ముందు మనమే మాట్లాడాలా, లేదంటే అందరు మాట్లాడాక చివరిలో మనం మాట్లాడాలా, లేదంటే కొంతమందిని మాట్లాడించి వాళ్ళు ఏం చెప్పారు విని దానికి తగ్గట్టుగా మనం మధ్యలో మిడిల్లో ఎలా మాట్లాడాలి? ఇది చాలామందికి ఉన్న క్వశ్చనే. గుడ్ అవుట్. జనరల్గా ఎప్పుడు కూడా వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్లో మనలో పర్సనల్ రైట్స్ వాళ్ళు ఏమేమి చూస్తారంటే, ఒకటి మీలో లీడర్షిప్ క్వాలిటీస్ అని చెప్పాను. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏంటి? ఒక లీడర్కి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ క్వాలిటీ ఈజ్ అ ఇనిషియేషన్. ఇనిషియేషన్ అంటే ఒకరు చెప్పకుండా తనంతట తాను పని మొదలెట్టడం, పని ప్రారంభించడం. కాబట్టి ఒక గ్రూప్ డిస్కషన్లో టాపిక్ ఇచ్చిన వెంటనే వెల్ ఫ్రెండ్స్, ఐ టేక్ ద ప్రివిలేజ్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్ అంటూ మీరు మొదలెట్టారనుకోండి, యూ హ్యావ్ ద ఇనిషియేషన్. అంటే ఏ పనైనా ఇంకొకరు చెప్పాలని నువ్వు ఎదురు చూడవు, నీ అంతటి నువ్వు స్టార్ట్ చేస్తావు. సో ఇనిషియేషన్ ఉంది. రెండవ క్వాలిటీ ఏం చూస్తారంటే సెల్ఫ్ మోటివేషన్. అంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఎవరైనా మీరు చెప్పండి, మీరు మాట్లాడండి అనేదాకా వెయిట్ చేస్తే ఇంక మనం వేస్ట్ అక్కడ. మనంతట మనం మోటివేట్ అవుతామా లేదా? అంటే ఒక కంపెనీలో జాబ్ ఇచ్చిన తర్వాత రోజు నిన్ను పిలిచి చెప్తే కానీ చేస్తావా, నీ అంతటి నువ్వే టాస్క్ తీసుకొని చేస్తావని చూస్తారు. ఒకటి, ఆర్ యూ ఇనిషియేటర్ ఆర్ నాట్. నెక్స్ట్ వన్ ఇస్, ఆర్ యూ సెల్ఫ్ మోటివేటర్ ఆర్ నాట్. థర్డ్ ఏంటంటే, ఆర్ యూ డెసిషన్ మేకర్ ఆర్ నాట్. చిన్న చిన్న విషయాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి అటు ఇటు తప్పిపోయిన గొర్రెలాగా అందరు మాట్లాడుతూ ఉంటే చూడకుండా నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పడానికి ఒక డెసిషన్ తీసుకోవడం. ఆర్ యూ డెసిషన్ మేకర్ ఆర్ నాట్. ఇంకోటి, డూ యూ హ్యావ్ ద టైమ్ సెన్స్. అంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఎంత టైం నువ్వు తీసుకోవాలి, ఎంత టైం వినాలి ఎదుటి వాళ్ళు చెప్తుంటే, బట్ ఎంతసేపు ఆ టైంని ఎవరికి ఎంత టైం కేటాయించాలి, మనం ఎంత టైం తీసుకోవాలి, టైంని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటున్నాం గ్రూప్లో అని చూస్తారు. టైం సెన్స్ చూస్తారు. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హౌ యు ఆర్ కోఆర్డినేటింగ్ ఆల్ ద ఐడియాస్. ఈ స్పీచ్ స్టార్ట్ చేయడమే కాదు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒకరు చెప్పిన ఐడియాకి ఇంకోళ్ళు చెప్పిన ఐడియా, ఈ రెండు ఐడియాస్ని మీరు కోఆర్డినేట్ చేస్తూ మీ ఐడియాని ఎలా జత చేస్తున్నారు దానికి, ఇవన్నీ చూస్తారండి. కాబట్టి ఇనిషియేషన్ ఇస్ అ వండర్ఫుల్ టాస్క్. అండ్ కంక్లూజన్, ఎండింగ్లో మళ్ళీ మాట్లాడడం, సమ్మరీ ఇవ్వడం అనేది దట్స్ ఆల్సో లీడర్షిప్ క్వాలిటీ. యూ కెన్ ప్రజెంట్ ఇట్. ఆ రెండు ఓపెన్ చేయడం, స్పీచ్ని క్లోజ్ చేయడం అనేది చేయగలిగితే రియల్లీ యు ఆర్ ద బెస్ట్ దే. సరే, గ్రూప్ డిస్కషన్స్లో చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులు ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సార్, ఇంకొక స్టూడెంట్ డౌట్ని కూడా కనుక్కుందాం. సార్, మీ డౌట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఈజ్ దేవికా సార్. ఐ కేమ్ ఫ్రమ్ కడప. ఓకే సార్, గ్రూప్ డిస్కషన్లో లాంగ్వేజ్ ఎలా ఉండాలి సార్? అంటే మేమేమైనా ఉపయోగించిన పదాలు ఏమైనా ఉన్నాయా? యా షూర్, దిస్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ కమ్యూనికేషన్. బేసిక్గా మాట్లాడుతున్నప్పుడు అంటే మన మాటల్ని బట్టి మన వ్యక్తిత్వాన్ని కూడా అసెస్ చేస్తారు. మనం మాట్లాడుతున్నప్పుడు మాటికి కొందరికి అలవాటు ఉంటుంది. ఎలా? ఐ ఫీల్ అంటూ ఉంటారు. అలాగే ఐ థింక్ అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఐ ఫీల్ అంటే నేను ఫీల్ అవుతున్నా, ఐ ఫీల్ అని, ఐ థింక్ అని, ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ వాడుతూ ఉంటారు. ఐ డోంట్ అగ్రీ విత్ యూ, ఇది ఎప్పుడు వాడకూడదు. ఐ డోంట్ అగ్రీ విత్ యూ. అలాగే ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ యూ. కొంతమంది ఏమంటారంటే యు ఆర్ రాంగ్, దట్ ఈస్ రాంగ్, దిస్ ఈజ్ రాంగ్ అంటారు. ఇన్ డిస్కషన్ ఎప్పుడు కూడా జడ్జిమెంట్ ఇవ్వకూడదు. మనం విషయాన్ని డిస్కస్ చేస్తున్నాం, అక్కడ చర్చిస్తున్నాం, డెసిషన్కి రాలే, మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాం. యు ఆర్ రాంగ్ అంటే ఎప్పుడు యు ఆర్ రాంగ్ అనే లేదా ఐ డోంట్ యాక్సెప్ట్ అనే వర్డ్ అసలు వాడకూడదు. ఒకవేళ ఆ పాయింట్ వ్యాలిడ్ కాకపోయినా, వాళ్ళు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ కాకపోయినా
మీరు ఆ మాట అనకుండా అది ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అందుకే ఐ థింక్, ఐ ఫీల్ అండ్ ఆల్వేస్ ప్రతిసారి కూడా నేనేమనుకుంటానంటే ఇది కూడా తప్ప, నువ్వేమనుకుంటున్నావు అనేదే కాదు అక్కడ, అందరినీ కన్సిడర్ చేస్తూ మాట్లాడాలి. సో ఇలాంటి టర్మ్స్ మనం మానేయాలి. అండ్ ఐ డోంట్ యాక్సెప్ట్, యు ఆర్ రాంగ్, దిస్ ఈజ్ నాట్ రైట్ అండ్ దట్ ఈజ్ నాట్ ఫెయిర్, ఇలాంటి స్టేట్మెంట్స్ తగ్గించాలి, అసలు వాడకూడదు. మనం వాడితే ఎలా వాడాలంటే ఐ హోప్, ఐ బిలీవ్, ఐ ట్రస్ట్, I believe, I hope, yeah, I'm sure, I'm confident that, yeah, I'm clear that, right, I'm sure that. ఇలాంటి టర్మినాలజీ ఏంటంటే ఇట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్, ఇట్ షోస్ యువర్ పాజిటివ్ ఫీల్ అనమాట. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ టర్మినాలజీని ఎంప్లాయ్ చేయడానికి చూడాలి. అక్కడ నెగిటివ్ టర్మ్స్ వీళ్ళంత మటుకు వదిలేయాలి. అండ్ కొన్ని టర్మ్స్ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు బ్రేక్ చేయాల్సి వస్తే చక్కగా ఐ హ్యావ్ అ పాయింట్ టు సే జెంటిల్మెన్, ఐ హ్యావ్ అ పాయింట్ టు సే అని చెప్పాలి. కానీ సో అంటే మన ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు కూడా పొలైట్గా ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం. ఓకే సార్, ఇంటర్వ్యూలో లైక్ గ్రూప్ డిస్కషన్లో ఓకే మిగతా వాళ్ళని మనం అడ్రస్ చేసినప్పుడు వాళ్ళకి మన భావాలు ఏంటో మనం చెప్పాలి అన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలి? అస్ ఫైర్ కొంతమంది స్టూడెంట్స్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇంటర్వ్యూలో చేతులు కాళ్ళు అసలు చేతులు కదపకుండా మాట్లాడాలి. జనరల్గా ఎప్పుడు కూడా సిట్టింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీ చైర్ కంఫర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో మేము కూర్చున్నాం, ఇది కంఫర్ట్ కోసం ఇలా పెట్టుకుంది. కానీ గ్రూప్ డిస్కషన్లో ఇలా ఎప్పుడు ఉండకూడదు. మీరు ఎలా కూర్చున్నారో అలా ఉండాలి. ఎప్పుడు కూడా గ్రూప్ డిస్కషన్లో 2 కాళ్ళు చక్కగా ఫ్లోర్ మీద పెట్టాలి అండ్ 2 కాళ్ళకి మధ్య చిన్న గ్యాప్ ఉండాలి. అండ్ మాట్లాడుతున్నసేపు 2 చేతులు నెక్ ముందు కానీ ఫేస్ ముందు కానీ మూవ్ అవ్వాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా వాళ్ళ అటెన్షన్ మన దగ్గరికి తీసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. కానీ అండ్ బై మిస్టేక్ కూడా ఎప్పుడు ఎవరిని టచ్ చేయకూడదు, రైట్? పక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా టచ్ చేయకూడదు. దట్స్ వన్ రూల్. అండ్ మనం మాట్లాడుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా సింక్రనైజింగ్, అంటే మన వర్డ్స్కి మన చేతులకి మధ్య ఒక చిన్న సంబంధం ఉండాలి. ఇప్పుడు ఐఎమ్ ష్యూర్ అన్నప్పుడు 2 చేతులు ఇలా రావాలి, అప్పుడే మీనింగ్ఫుల్గా ఉంటుంది. యా ఐఎమ్ కాన్ఫిడెంట్ అన్నప్పుడు ఈ ఫీల్ రావాలి. అంటే మీ బాడీ లాంగ్వేజ్ మీ మాటలకు అనుకూలంగా, ఎందుకంటే 55% రైట్ మన వర్డ్స్ 15% తెలియజేస్తే, మన వాయిస్ 30% మీనింగ్ ఇస్తే, మన బాడీ లాంగ్వేజే 55% మీనింగ్ మన పదాలకు యాడ్ చేస్తుంది. కాబట్టి ఈ బాడీ లాంగ్వేజ్ని కూనీ చేయకూడదు. రైట్ సార్, చివరిగా గ్రూప్ డిస్కషన్లో సక్సెస్ కావాలంటే వ్యూయర్స్కి ఏం చెప్తారు సార్? సింపుల్. యా చక్కగా గ్రూప్ డిస్కషన్స్కి వెళ్ళేప్పుడు టాపిక్ మీద మనకు సబ్జెక్ట్ మీద ఐడియా ఉందా లేదా అని అనవసరం. అక్కడ మనం ఫ్రెండ్స్తో అయితే జనరల్గా ఎలా డిస్కస్ చేస్తామో మెంటల్గా అలాగే డిస్కస్ చేయాలి. ఎప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఫ్రీ ఫ్రమ్ ద పార్న్, అన్వాంటెడ్ వర్డ్స్ వాడకూడదు. రిలీజియన్, క్యాస్ట్ ఇలాంటి వాటిని రెఫర్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. ఎవరి ఎమోషన్స్ని హర్ట్ చేయకూడదు. సో ఈ బేసిక్స్ గుర్తుపెట్టుకొని అండ్ మాట్లాడేప్పుడు ఎదుటి వాళ్ళకి ఏంటంటే యు ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ అనే భావం, హానెస్ట్గా మాట్లాడుతున్నావు, నలుగురిలో నువ్వు ఇమడగలవు, నలుగురితో పని చేయించగలవు, నలుగురిలో కలిసి పని చేయగలవు అనేది మన ఫైనల్ ఆబ్జెక్టివ్. అది ప్రూవ్ చేసుకుంటే చాలు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. గ్రూప్ డిస్కషన్కి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. షోలో జాయిన్ అయినందుకు. చూసారు కదా, ఇది వాళ్ళ కపిల్ చిట్స్ JO సక్సెస్ మంత్ర. గ్రూప్ డిస్కషన్స్ని హార్డిల్గా భావించకూడదు. గ్రూప్ డిస్కషన్స్ని పెద్దగా ఊహించుకోవడం వల్ల కూడా మనకు నష్టమే ఉంటుంది. సింపుల్, కాన్ఫిడెంట్గా ఉండండి. పాజిటివ్ యాటిట్యూడ్తో గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత కూడా మీ బాడీ లాంగ్వేజ్ చాలా పాజిటివ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, సబ్జెక్ట్ మీద పూర్తి పరిజ్ఞానం లేకపోయినా పర్లేదు, అవగాహన ఉంటే చాలు, మీరు గ్రూప్ డిస్కషన్లో సక్సెస్ అవుతారు.